స్వీట్ పీ ఓపెన్ ఏఐ లాంచ్ అయిపోతున్న ఒక కొత్త డివైస్. ఇది దీని ఇంటర్నల్ కోడ్ నేమ్ అండ్ దీన్ని 2026లో లాంచ్ చేసే ప్లాన్స్లో కూడా ఉన్నారు. అండ్ ఇది లాంచ్ అయిన తర్వాత ఓపెన్ ఏఐ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ని ఓన్ చేసుకుని వరల్డ్లోనే లార్జెస్ట్ కంపెనీ అవబోతుంది. ఇది ఒక ఇయర్ ఫోన్ లాంటి డివైస్. 24/7 నీ చెవి దగ్గర ఉండి నీకు కావాల్సిన ఆన్సర్స్ అన్నీ ఇస్తుంది. నేను ఇక్కడ చెప్పినట్టే నీ డే టు డే టాస్క్స్ని ఇది ఆటోమేట్ చేస్తుంది. ఇది ఒక హ్యాండ్స్ ఫ్రీ డివైస్ అండ్ నీ వాయిస్తోనే కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇది అక్కడితో ఆగిపోలేదు. నువ్వు జస్ట్ ఆలోచిస్తే చాలు అది నీతో తిరిగి మాట్లాడుతుంది కూడా. ఎస్, బికాస్ ఓపెన్ ఏఐ ఈజ్ ఆన్ టు బిల్డింగ్ సంథింగ్ దట్ రీడ్స్ ఇన్ టు యువర్ మైండ్. నువ్వు ఏదైనా ఆలోచించు, నీ డేటాలో ఫీడ్ అయి ఉన్నవన్నీ స్టడీ చేసి ఆ టైంకి ఆ సెకండ్కి నువ్వేం ఆలోచించావో దానికి తిరిగి వెంటనే ఆన్సర్ ఇస్తుంది. బట్ ఎప్పుడైనా దేనికైనా ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. నెంబర్ 1, ఏఐస్ వచ్చాక మన డేటా ప్రైవసీ ఆల్మోస్ట్ ఒక పెద్ద క్వశ్చన్ అవుతుంది. సో నీ డే టు డే టాస్క్ని ఆటోమేట్ చేయాలంటే అది పక్కా నీ డేటాని ఫీడ్ చేసుకోవాలి. అంటే మనం దానికి ఒక సీక్రెట్ కెమెరాలా యాక్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నట్టే. అండ్ నెంబర్ 2, మనం ఏఐస్ వచ్చాక చిన్న చిన్న విషయాలకు కూడా దాని దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈ డివైస్ నీతో తిరిగి మాట్లాడుతుంది అంటే హ్యూమన్స్లో ఉండే ఆ చిన్న ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా తగ్గిపోవచ్చు. సో యాజ్ మచ్ యాజ్ ఇట్ హెల్ప్స్ యూ ఆటోమేట్ యువర్ డే టు డే టాస్క్స్, నీ డే టు డే థింకింగ్ కెపాసిటీని ఆపేయగలదా? అర్థం చేసుకునే కెపాసిటీ, ఆలోచించగలిగే శక్తి ఇవన్నీ ఆగిపోవచ్చు. సో యాజ్ మచ్ యాజ్ ఇట్ హెల్ప్స్ యూ ఆటోమేట్ యువర్ డే టు డే టాస్క్, నీ డే టు డే థింకింగ్ కెపాసిటీని ఆపేయగలదా? వాట్ డూ యూ థింక్?